లాసా ఫౌండేషన్ నిజంగా ఈరోజు సమాజంలో 90% మనుషులు ఎలా ఉన్నారంటే స్వార్థం. ఎక్కడో 10% వ్యక్తులు సమాజం కోసం ఇంకా ఆలోచిస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఇంకా ఉండబట్టే సమాజం ఈరోజు ఇంకా మానవత్వంతో ముందుకెళ్తుంది. మనిషి ఈరోజు ఎల్లవేళలా కూడా నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా సంపద అనే ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నాడు. జీవితంలో నీ కోసం నువ్వు ఎంత ఉన్నతమైన వ్యక్తివైనా సరే, సొసైటీ కోసం ఎంతో కొంత పర్సంటేజ్ నువ్వు ఆలోచించినప్పుడే నీ జీవితం నిజంగా ధన్యమైనట్లు. నువ్వు ఎంత ఉన్నతమైన పొజిషన్లో ఉన్నా సరే, నీలో 1% కూడా సొసైటీ కోసం ఆలోచించే గుణం అనేది లేదంటే నిజంగా అది ఇంక చెప్పలేం. భరద్వాజ్ సార్కి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నవ సమాజ నిర్మాణం కోసం భరద్వాజ్ సార్ లాంటి వ్యక్తులు దేశంలో కొంతమంది ఉంటే చాలు, ఈ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనిషి ఈరోజు చాలామంది ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తులను మనం చూస్తుంటాం. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, కానీ సొసైటీ కోసం ఏదైనా చేయడానికి ముందుకు రారు. కానీ కొంతమంది పేదరికంలో ఉన్నా సరే, నా వంతుగా ఈ సొసైటీ కోసం ఏదైనా చేస్తే బాగున్ననే ఒక తపనలో ఎంతోమంది ఉంటారు సార్. అలాంటి తపనలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి సార్, నిజంగా భరద్వాజ్ సార్. ఇలాంటి వారికి మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. ఈ సమాజంలో ఇలాంటి లాసా ఫౌండేషన్లో మరెన్నో ఏర్పడాలి. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ముందుకు రావాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందాలి అనుకుంటే ఎప్పుడు చెందదు. మనిషి ఎప్పుడైతే మారి ఈ సమాజం కోసం ఏదైనా చేయాలని ముందుకు వస్తాడో అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. నేను సంతబొమ్మాలి మండలం శివరంపురం అనే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాను. నాకు ఈ ఫౌండేషన్ తరపున మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.